హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ చేశాను. పాలైతే కాగబెట్టేస్తున్నా ఇక్కడ. ఈరోజు చాలా లేట్‌గా లేచాం అనమాట. సాటర్డే కదా! ఇప్పుడు అది కార్ విత్ గన్నా? కార్ విత్ బూస్టర్స్. కార్ విత్ బూస్టర్సా? ఏం కార్ అది? ఎంజీ కార్. ఎంజీనా? మనదేనా? మనదే. యాస్టరా? ఎంజీ యాస్టర్. ఓకే. ఇట్స్ టూ గుడ్ రే. అమ్మా క్రాషింగ్ థింగ్స్ కూడా చేశారు. ఇది బ్రేక్ అయింది. ఓకే. ఇది కూడా బ్రేక్ అయింది. ఓకే. ఇంకా ఇవి కూడా ఇవి క్రాష్ థింగ్స్. ఓకే. నీకెందుకు కార్లు అంటే అంత ఇష్టం? ఎందుకంటే నేను బాయ్ కదా, బాయ్స్కి కార్స్ అంటే ఇష్టం. అదేమన్నా మ్యాండేటరీ రూలా? రూలా అది? బాయ్స్ అంటే కార్స్ లైక్ చేయాలి అనేసి అవును, ఎవరు చెప్పారు? నేనే తెలుసుకున్నా. నువ్వు తెలుసుకున్నావా? ఎందుకంటే నేను బాయ్, నాకు కార్స్ అంటే ఇష్టం, నేను తెలుసుకున్నా. అబ్బా, ఏం కార్ కొంటావు నువ్వు పెద్దగా అయ్యాక? ల్యాంబోర్గిని అంటే బెంజ్. బెంజా? బెంజ్ ల్యాంబోర్గిని. ఓకే. ఇండియాలో ఉంటావా ఫారెన్లోకి వెళ్తావా? చూడాలి. ఇండియాలో ఉండవా? నువ్వు నాన్న నేను అదొకే వెళ్తాం. ఫారెన్ ఎందుకు, ఇండియాలో ఉందాం మనం. ఇండియాలో కూడా ఉండి కొనుక్కోవచ్చు. కానీ బెంజ్ షాప్స్ ఇక్కడ ఉంటాయా? ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా. ఇంపోర్ట్. బెంజ్ కార్ డీలర్షిప్ కొంటే అప్పుడు ఒక బెంజ్ కొందాం. మరి బాగా చదవాలి ఇవన్నీ చేయాలంటే. హలో, ఇవన్నీ చేయాలంటే బాగా చదవాలి. ఓకేనా? మరి చదువుతావా? ఇంకా జాబ్ కూడా చేయాలి. సరే అయితే. నీ కార్ బాగుంది. సే బాయ్. బాయ్. ఇటు చూడు, స్మైలీ. ఆర్ యూ ఎక్సైటెడ్ అబౌట్ యువర్ హాలిడేస్? Are you excited about your holidays? Yes. What you want to do? Watching TV, watching TV, watching TV? Yes. Okay then, bye. Bye. మా బాబు మాటలు చాలా సరదాగా ఉన్నాయండి, అందుకే ఆ క్లిప్ అయితే ఉంచేశాను. హోప్ మీరందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. ఇప్పుడైతే నాకు మా హస్బెండ్కి కాఫీ, మా బాబుకి పాలు అయితే కలుపుతున్నా. నా ఫేస్లో నా ఎక్స్ప్రెషన్స్ చాలా వియర్డ్గా ఉంటాయి ఇక్కడ. ఏంటి అంటే నాకు మా హస్బెండ్కి కొన్ని అంటే డిస్కషన్స్, ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరుగుతున్నాయి అనమాట. ఏం లేదు, యాక్చువల్గా మేము ఈసారి సంక్రాంతికి ఇంటికి వెళ్ళట్లేదు. రీజన్స్ ఏం లేవు, జస్ట్ ఫర్ చేంజ్ హైదరాబాద్లో ఉందాము ఇయర్ అనేసి అనుకున్నాము. సో మనం ఇంటికి వెళ్ళిపోయినంత మాత్రాన ప్రొడక్టివ్గా గడపకూడదు అని ఏం లేదు కదా. హాలిడేస్ మనం ఏం చేద్దాం అనేసి ఇద్దరు మాట్లాడుకుంటున్నాము. వైఫ్ అండ్ హస్బెండ్ అన్న తర్వాత ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కామన్గా ఉంటాయి కదా, మా ఇంట్లో కూడా నడుస్తూ ఉంటాయి. సో నేను నాకేమనిపిస్తుందో చెప్తా, తనకేమనిపిస్తుందో చెప్తారు. ఫైనల్గా ఏం చేయాలో అనేసి ఒక మాట అనుకుంటాం. సో ఈ 1 వీక్ ఏం చేద్దాం అన్న దాని గురించి ఇక్కడ డిస్కషన్ అనమాట. అసలు ఆర్గ్యుమెంట్స్, డిస్కషన్స్ రాకపోతే అసలు మనకి ఆ రిలేషన్కి ఇదే ఉండదు, వైఫ్ అండ్ హస్బెండ్కి. సో ఇక్కడ ఫైనల్గా అయితే ఒక డెసిషన్కి వచ్చాము. ఇంకా ఇక్కడ కాఫీ తీసేసుకుని శ్రీకర్కి కూడా మిల్క్ ఇచ్చేసి నేనైతే కాఫీ తాగేస్తున్నా. బట్ చాలా లోగా ఉంది, ఏదో వెళ్ళట్లేదు అని అంత స్ట్రాంగ్గా చెప్పినా కూడా సంక్రాంతికి ఇంటికి వెళ్ళలేదు. దట్టు మా ఇద్దరిది కూడా సేమ్ ఊరు, గోదావరి నుంచి, కాబట్టి మాకు ఆ ఫీల్ ఉంటుంది. ఇక్కడైతే రాణ దగ్గుపాటి షో చూస్తూ ఎంజాయ్ చేసాము. తర్వాత ఇంకా ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు ఉంటే అవి ఇద్దామని చెప్పి కిందకి వెళ్ళి బట్టలు అయితే ఐరన్కి ఇచ్చేసి వచ్చాను. నేను వచ్చే ముందు వాషింగ్ మిషన్ కూడా అయిపోయి ఉండింది. సో నేను రాగానే ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను. చాలా చల్లగా ఉంది, అసలు ఎంత చల్లగా ఉందంటే చాలా చల్లగా లేస్తుంది. కొంచెం లోగా కూడా అనిపిస్తూ ఉంటుంది. యూజువల్గా వీకెండ్ అంటేనే నాకు బద్ధకం వచ్చేస్తుంది అనమాట. అది అంటే సంక్రాంతి అనే కాదు, ఏ వీకెండ్ అయినా కూడా నాకు ఫ్రైడే శ్రీకర్ స్కూల్కి వెళ్ళిపోయిన దగ్గర నుంచే నాకైతే వీకెండ్ స్టార్ట్ అయిపోతుంది. ఒక రకమైన బద్ధకం వచ్చేస్తుంది అనమాట. బట్ అన్నిసార్లు బద్ధకంగా ఉండడంలేండి, ఎంత బద్ధకంగా ఉన్నా రోజువారీ ఇంట్లో పనులు అయితే తప్పవు కదా. ఇంకా నేను ఇవన్నీ చేసేలోపు మా వాడు ఇలా డ్రాయింగ్ అయితే వేసుకొచ్చాడు. ఈ వీక్ మొత్తం మా అబ్బాయిని మీరు ఎక్కువ చూస్తారు నా వీడియోస్లో, ఇంట్లోనే ఉంటాడు కాబట్టి ఏదో ఒకటి చేసి చూపిస్తాడు. సో మీ ఫ్రెండ్స్కి చూపించు నాది అలా చెప్తూ ఉంటాడనమాట. ఇక్కడైతే ఏం వేశాడో తెలుసా? ఫైర్ ట్రక్ వేశాడు. తర్వాత అయితే కలరింగ్ కూడా చేశాడు సేమ్ అలాగే. ఇంకా
బ్రేక్ఫాస్ట్ ఇదంతా ఎందుకు లంచ్ చేసేద్దాం అనుకున్నాం. అగైన్ రిఫ్రిజిరేటర్ డే అనమాట. ఫ్రిడ్జ్లో ఉన్నవన్నీ తీసి బయట పెట్టాను. లాస్ట్ 2 days నుంచి ఫ్రిడ్జ్లో తోసినవన్నీ. సో ఇదైతే నేను మిల్ మేకర్ పులావ్ చేశాను కదా, మిల్ మేకర్ పులావ్ ఉంది, కొంచెం పులిహోర ఉంది, కొంచెం స్వీట్ ఉంది. ఈ 3 నిన్నటివి. అలాగే అంతకు ముందు రోజు చేసిన మేతి చమన్ ఉంది, అలాగే కొంచెం పప్పు ఉంది, ఇంకా సొరకాయ కర్రీ చేశాను కదా మార్నింగ్, ముందు రోజు మార్నింగ్ అది కూడా ఉందన్నమాట. సో ఇవన్నీ ఇంకా ఓవెన్లో పెట్టేసి వేడి చేసేద్దామని చెప్పేసి. అలాగే ఇంకా మా హస్బెండ్కి సొరకాయ కూర అంటే చాలా ఇష్టం. ఆల్రెడీ చెప్పాను కదా, తను కొంచెం రైస్ తింటా అన్నారు. సరే ఇక్కడ శ్రీకర్ రైస్ కుక్కర్లో కొంచెం అంటే కొంచెం రైస్ పెట్టాను. శ్రీకర్ పులిహోర తింటా అన్నాడు, నేనేమో మిల్ మేకర్ రైస్ తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఖాళీ చేసి ఓవెన్ సేఫ్ వాటిలోకి మార్చి ఓవెన్లో అయితే రీహీట్ చేయాలి. ఇక్కడ ఒక టిప్ ఉంది, నేను ఆల్రెడీ షార్ట్ చేశాను, మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. రీహీట్ చేసేటప్పుడు ఓవెన్లో మనం ఫుడ్ టేస్ట్ పోకుండా ఉండాలి అంటే ఎలా చేయాలని. భోజనంలో బుఫేలో తిన్న ఫీలింగ్ వచ్చింది అవన్నీ చూస్తే అట్లాగా. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసి నేను కూడా తినేసి తర్వాత ఏమి షూట్ చేయలేదు. ఇది షూట్ చేసేసరికి 6 అయింది. ఫైనల్గా మా డిస్కషన్లో ఏంటంటే ఈరోజు టెంపుల్కి వెళ్దాము అని చెప్పి ఈవినింగ్. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి పవర్ పోయింది. నెక్స్ట్ స్నానం చేయడానికి వాళ్ళకి గీజర్ లేదు, నేనేమో డ్రయర్ పెట్టుకుందామంటే డ్రయర్ లేదు. సరే అని చెప్పి ఇంకా అలాగే టవల్తో డ్రై చేసుకొని ఇంకా నెక్స్ట్ వాళ్ళిద్దరూ స్నానాలు అయ్యేలోపు తల అయితే ఆరపెట్టుకున్నా. నాకు తడితలు ఉంటే ఊరికే జలుబు వచ్చేసింది అనమాట. చక్కగా అయితే ఇంకా డ్రెస్ వేసుకుని రెడీ అయిపోయా. సో ఆల్రెడీ ఈ డ్రెస్ గురించి చెప్పాను అంతకుముందు వ్లాగ్స్లో, అందుకే నేను ఇక్కడ ఏం చెప్పట్లేదు. ఇంకా మేమైతే ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా, మీరందరూ ఆ టెంపుల్కి వెళ్ళే ఉంటారు. మేము జూబ్లీ హిల్స్ వెళ్తున్నాం అనమాట. మనందరం మినీ తిరుమల అని పిలుస్తూ ఉంటాం కదా, జూబ్లీ హిల్స్ టీటీడీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అక్కడికైతే వెళ్తున్నాము. నేను అంతకుముందు ఎప్పుడూ వెళ్ళలేదండి, 3 yearsలో ఫస్ట్ టైం వెళ్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. తిరుపతి దాకా ఎవ్రీ టైం వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే చేసుకోలేము కదా, సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి. ఎవరండి హైదరాబాద్ మొత్తం ఖాళీ అయిపోయింది అని చెప్పింది, ఏమీ ఖాళీ అవ్వలేదు, ఇంకా నార్మల్గానే ఉంది. కంపారిటివ్లీ ఇంకా ఎక్కువగా ఉందనిపించింది సాటర్డే సండే నార్మల్ రష్తో పోలిస్తే. ఎందుకు అంటే అందరూ ఇంటికి వెళ్ళడానికి బస్సుల కోసం వాటి కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కదా ఇవాళ. మేబీ సండే ఈవినింగ్కి ఏమైనా మొత్తం ఖాళీ అయిపోతుందేమో. లేదు అంటే మేమున్న ఏరియా కన్నా లైక్ హైటెక్ సిటీ, మాదాపూర్, నానక్రామ్ కూడా అటు సైడ్ వెళ్తే ఏమన్నా ఇంపాక్ట్ తెలుస్తుందేమో అనిపించింది. అగైన్ ఎవ్రీ సాటర్డే ఎలా ట్రాఫిక్ ఉంటుందో అలాగే ట్రాఫిక్ ఉంది. నాకైతే పెద్ద తేడాగా ఏమీ కనిపించలేదు. బట్ మా అపార్ట్మెంట్లో అయితే చాలా వరకు అందరూ ఊర్లు వెళ్ళిపోయారు, చాలామంది ఏపీ నుంచే ఉన్నారు. అదనమాట. మీరు వెళ్ళిపోయారా ఇంటికి? సో నాకు తెలిసి వ్యూస్ కూడా తక్కువ వస్తాయేమో ఈ 4-5 days. అందరూ ఇంటికి వెళ్ళిపోయి పేరెంట్స్ తోటి చుట్టాలతోటి చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా. సో మీరందరూ సంక్రాంతి చాలా బాగా చేసుకోండి. ఈ సంక్రాంతి మీ అందరికీ బాగా కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దట్టు ధనుర్మాసంలో మేము ముక్కోటి ఏకాదశికి కూడా మేమున్న ఏరియాలో వెళ్ళాం కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి. సో ఇక్కడ కూడా వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. తడా అయితే వచ్చేసాము. బయట నుంచి ఇలా ఉంది. నాకు ఫస్ట్ టైం చూడటం వల్ల కెమెరా కన్నా నాకన్నా ఎక్కువ ఫీల్ అయ్యి ఎక్కువ ఎక్సైట్మెంట్తో చూసాను నేను టెంపుల్ని అదంతా. ఇంకా మేము ఏంటంటే అనుకోకుండా ఏకాంత సేవకు కూడా వెళ్ళాము. దాని డీటెయిల్స్ చెప్తాను. మీరు నార్మల్ దర్శనం చేసేసుకున్నా కూడా లేకపోతే ఈ టైంకి వెళ్ళినా కూడా 8:30కి అక్కడ ఒక క్యూ ఉందన్నమాట. ఇది లోపల తీసిన ఇది లోపల ధ్వజస్తంభం అనమాట. అది అక్కడ ఒక క్యూ ఉంది. వెళ్ళి ఆ క్యూలో కనుక మనం నిలబడితే ఏంటంటే ఒక 50 రూపీస్ తీసుకుని టోకెన్ ఇస్తున్నారు. ఆ టోకెన్ లోపలికి వెళ్తే మనకి ఏకాంత సేవలో కూర్చోబెడుతున్నారనమాట. బాగా దేవుడికి దగ్గరగా కూర్చోవచ్చు. లైట్స్ అన్నీ ఆపేసి లోపల దేవుడికి ఏకాంత సేవ అంతా చేసిన తర్వాత దేవుడికి హారతి ఇచ్చి మనకి డోర్స్ ఓపెన్ చేసి ఆయన్ని మనం దండం పెట్టుకున్న తర్వాత హారతి ఇస్తున్నారు. మేము నార్మల్ దర్శనం కూడా వెళ్ళగలమా లేదా క్లోజ్ చేసేస్తారా అని భయపడుతూ ఉన్నాము. అలాంటిది ఆయన కృప ఈరోజు మా మీద ఉందనే చెప్పాలి. మామూలుగానే ఆయన పిలవపోతే మనం వెళ్ళలేము. మనమే వెళ్ళాలనుకుంటే 3 yearsలో ఎప్పుడైనా వెళ్ళేవాళ్ళం కదా. దేవుడు ఎప్పుడైనా మనల్ని పిలవాలి, ఆయన అనుమతి ఇవ్వాలి. ఆయన అనుమతి ఇస్తే కానీ మనం టెంపుల్స్కి వెళ్ళలేము అనేది అంటే నా థాట్ ప్రాసెస్ అనమాట. అంటే మేబీ ఇది పాత చింతకాయ పచ్చడిలా ఉండొచ్చు, బట్ స్టిల్ నేను ఎంత మోడర్న్గా ఉన్నా కొన్ని కాన్సెప్ట్స్ రిగార్డింగ్ అంటే దేవుడివి కానీ కొన్ని ఆచారాలు కానీ అవి అసలు నేను పాటించకుండా ఉండను.
అంటే అవి నాకు కూడా లాజిక్గా అనిపించాలి, నాకు బాగా ట్రస్ట్ అయ్యే కొంచెం ఉంటాయి, అంటే మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకుంటూ ఉంటాం కదా. సో అవన్నీ బయట అయితే ఇక్కడ కొన్ని వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, పెద్ద గంట ఇవన్నీ ఉన్నాయి. ఎంత బాగున్నాయి అంటే మీరు ఇప్పుడు దాకా ఇవన్నీ చూశారు. సో ఇక్కడ చూసారా చందమామ వెంకటేశ్వర స్వామి ఎంత బాగున్నారంటే చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. మీరు 8:30కి మీరు క్యూలోకి వెళ్ళినా కూడా ఏకాంత సేవ ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఏనుగులు బొమ్మలు ఉన్నాయండి, నిజంగా రియల్ ఏనుగులైనా ఇవి అన్నట్టున్నాయి. నాకైతే అసలు ఆ సేవ చేయించుకునేసరికి ఒళ్ళంతా పులకరించిపోయిందంటే నమ్మండి. కొన్నిసార్లు అంతే, ఆయన కృపా కటాక్షాలు ఉంటే ఏదైనా సాధ్యమవుతాయి. సో ఇలా ఫైనల్గా అయితే మంచిగా దర్శనం చేసుకుని మంచిగా దండం పెట్టేసుకొని చక్కగా మళ్ళీ ఇంకా పునర్దర్శనం మాకు ప్రాప్తించు అని చెప్పి మనసులోకి ఉన్న కోరికలన్నీ చెప్పేసి చక్కగా దండం పెట్టేసుకొని మేమైతే ఏప్రిల్లో వెళ్ళాలి. సో ఏప్రిల్లో కూడా తిరుమల దర్శన భాగ్యం కలిగించు అని చెప్పి దండం పెట్టుకొని ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. సో 1 అవర్ పట్టింది అదంతా అయ్యేసరికి. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉందన్నమాట. నావిగేషన్స్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సిటీలో కొన్ని ప్లేసెస్ అంతా క్లోజ్ చేసేసి డివైడర్స్ అట్లా పెట్టేసి ఉన్నారు. మేబీ ట్రాఫిక్ని అవాయిడ్ చేయడానికి, లేకపోతే అంటే ర్యాష్ డ్రైవింగ్ ఉంటుంది కదా, ఈ 3-4 డేస్ అదంతా అవాయిడ్ చేయడానికి అనుకుంటాను. బట్ మీలో ఎవరైనా నైట్ టైమ్స్ కనుక ఇంటికి వెళ్తుంటే కేర్గా వెళ్ళండి, జాగ్రత్తగా వెళ్ళండి, మినిమల్ స్పీడ్తో వెళ్ళండి. ఈవెన్ ఓఆర్ఆర్ మీద అయినా కూడా. సో మీకోసం మీ ఇంట్లో మీ ఫ్యామిలీ వెయిట్ చేస్తూ ఉంటుంది కదా, మా అబ్బాయి వస్తాడు, లేకపోతే మా అమ్మాయి వస్తుంది, మా అల్లుడు వస్తాడు, మా కొడుకు వస్తాడు, లైక్ ఇట్లా మా మనవడు వస్తాడు ఇట్లాగా. సో మీరు అది గుర్తుపెట్టుకొని మినిమల్ స్పీడ్తో వెళ్ళి హ్యాపీగా సంక్రాంతి చేసుకుని మళ్ళీ మీకోసం హైదరాబాద్ ఎదురు చూస్తూ ఉంటుంది. చక్కగా హైదరాబాద్కి వచ్చేయండి. సో నాకు ఇదంతా చూస్తే మన హైదరాబాద్లానే ఉంది, ఇంకా ఏమీ మార్పు రాలేదు అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయడం సండే ఈవినింగ్కి చేంజ్ అయిపోతుంది అని. తర్వాత ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోదాం ఇంటికి అనుకున్నాం. ఇంకా బాబాయ్ హోటల్కి అయితే వచ్చాము. మా ముగ్గురికి ఫేవరెట్ అనమాట. ఇంకా సాకులు, కుంటి సాకులు అలాంటివి ఏం లేకుండా ఎవరికి నచ్చినవి వాళ్ళు తినేస్తాం ఇక్కడికి వస్తే. ఇంకా నేను చాలాసార్లు రివ్యూ చెప్పాను కాబట్టి ఇంకా అదేం చేయట్లేదు ఇవాళ. నేనైతే పూరి తీసుకున్నా, అంజనైతే గారెలు, శ్రీకర్ అయితే ఇడ్లీ అనమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్.